2024 ఐపీఎల్ కేకేఆర్ గెలుస్తారనేసి 25వ తారీఖున వీడియో పెట్టడం జరిగింది. 26వ తారీఖున ఇది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది. ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది. ఇంకా సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు జూన్ 14వ తారీఖు నుంచి ఆయన మిథున రాశికి వస్తున్నారు. కాబట్టి మీకు మనీ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. జూన్ 14వ తారీఖు వరకు మనీ పరంగా మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. 2వ స్థానం అధిపతి అయిన బుధుడు జూన్ 14వ తారీఖు నుంచి మిథున రాశికి వెళ్ళటం మూలంగా కుటుంబ వ్యక్తుల నుంచి మీకు డబ్బులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. 7వ స్థానంలో శని ఉన్నారు కాబట్టి కొంచెం మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మ్యారేజ్లో గొడవలు అంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 8వ స్థానం అధిపతి అయిన గురువు మీకు వృషభ రాశిలో ఉన్నారు కాబట్టి కొంచెం హెల్త్ పరంగా మాత్రం పొట్టకి సంబంధించిన విషయాల్లోనూ గొంతుకు సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు డయాబెటీస్ విషయంలో కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది ఈ మాసంలో. దానికోసమై దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి మరియు సూర్యాష్టకాన్ని చదువుకోండి. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాసంలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.